అగ్రరాజ్యంలో భారతీయులంటే భయం పట్టుకుందా? మనోళ్ల మేధస్సు చూసి అమెరికన్లు గజగజ వణికిపోతున్నారా? కొద్ది రోజులుగా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సేవేజ్ మాటలు మరవకముందే సాక్షాత్తు ఒక సెనేటర్ వీధి రౌడీలా రెచ్చిపోయారు. మిసోరీ సెనేటర్ ఎరిక్ స్మిత్ నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు. భారతీయుల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే చిలుకూరు బాలాజీ ఆలయంపై ఆయన విషం చిమ్మారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ను వీసా మాఫియా అడ్డాగా పోల్చారు. మన భక్తిని అమెరికా ఉద్యోగాలను కొల్లగొట్టే కుట్రగా అభివర్ణించారు. ఇండియన్లపై, ముఖ్యంగా హైదరాబాదీలపై వరుస ట్వీట్లతో రెచ్చిపోయారు ఎరిక్ స్మిత్. అమెరికా ఉపాధి ఆధారిత వీసాల వ్యవస్థపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కూటి కోసమే కోటి విద్యలు. నిజమే, పొట్ట కూటి కోసం దేశ విదేశాలకు వలసలు వెళ్తున్నారు ఇండియన్లు. బెటర్ లైఫ్ కోసం విదేశాలకు క్యూ కడుతున్నారు. రై రైమంటూ స్వేచ్ఛగా ఎగిరిపోతున్నారు. అలాంటి కష్టజీవులపై అక్కసు కొనసాగుతూనే ఉంది. H1B, L1 వీసాల వల్ల అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయట. చిలుకూరు బాలాజీ ఆలయం చుట్టూ తిరిగితే వీసాలు వచ్చేస్తాయని, అదొక అంతర్జాతీయ వీసా కార్టెల్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సెనేటర్ ఎరిక్ స్మిత్. ఆయన వ్యాఖ్యలపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తి అనేది భారతీయుల విశ్వాసం. పాస్పోర్ట్లకు ఆశీర్వాదం తీసుకోవడం మన సంస్కృతి. దాన్ని మాఫియాతో పోలుస్తారా? కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారా అంటూ ఎన్ఆర్ఐలు, హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బిలియన్ల డాలర్ల డబ్బు ఏఐ శిక్షణ కోసం ఇండియాకు వెళ్తోందని, అమెరికా సబ్సిడీలు కూడా ఇస్తోందని మండిపడ్డారు ఎరిక్ స్మిత్. ఇండియన్ స్టూడెంట్స్ చదువు అయ్యాక H1B పొందుతారు. ఆ తర్వాత గ్రీన్ కార్డ్ సాధిస్తారు. వీసా కార్టెల్ పని అంతటితో ముగిసిపోదని, ఇంటర్వ్యూలో అడిగే రహస్య ప్రశ్నలను వీసా దరఖాస్తుదారులతో పంచుకుంటారని విమర్శించారు. ఎరిక్ కామెంట్స్ వెనక భయం మాత్రమే కాదు, స్వార్థ రాజకీయం కనిపిస్తోంది. అమెరికా ఎన్నికల కాలం దగ్గర పడుతుంటే స్థానికులను రెచ్చగొట్టడానికి ఇండియన్లను టార్గెట్ చేయడం కామన్ అయిపోయింది. భారతీయులు పన్నులు కట్టడం లేదంటున్నారు. అమెరికాలో ఎక్కువగా పన్నులు చెల్లించే కమ్యూనిటీల్లో ఎన్ఆర్ఐలు టాప్. అలాగే విద్యార్థులకు ఇచ్చే వర్క్ పర్మిట్లు మీ నిధులతో ఇస్తున్నారా? ఒక్కసారి తెలుసుకోండి. మా ఇండియన్ స్టూడెంట్స్ కట్టే ట్యూషన్ ఫీజులతో మీ యూనివర్సిటీలు నడవటం లేదని చెప్పగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రవాసులు. వాస్తవానికి సెనేటర్ ఎరిక్ స్మిత్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్స్ అమెరికాకు వెళ్లేది దొడ్డిదారిన కాదు. అగ్రరాజ్యం పెట్టిన పరీక్షల్లో నెగ్గి అక్కడున్న కంపెనీలకు కావాల్సిన టాలెంట్ ఉంటేనే రెడ్ కార్పెట్ వేస్తారు. గూగుల్ సుందర్ పిచాయ్ నుంచి మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల వరకు అందరూ భారతీయులే. అమెరికా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నది మా టాలెంట్. అమెరికన్ గ్రాడ్యుయేట్లు అప్పుల్లో ఉన్నారంటే అది మీ విద్యా వ్యవస్థ లోపం, భారతీయుల తప్పు కానే కాదు. ఇండియన్స్ తక్కువ జీతాలకు వస్తున్నారని ఏడుస్తున్నారు. కానీ గూగుల్, మెటా లాంటి సంస్థలు భారతీయులకు ఇచ్చే ప్యాకేజీలు ఎంతో తెలిస్తే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి. కానీ సంకుచిత బుద్ధితో ఒక గుడిని చూసి భయపడుతున్నారంటే మీరేంటో, మీ ఆలోచనలేంటో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అంటూ కౌంటర్ ఇస్తున్నారు ఎన్ఆర్ఐలు.